నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరడం వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? ఈ విషయంలో రేవంత్ చాకచక్యంగా వ్యవహరించారా? బీఆర్ఎస్ బీజేపీ రెండింటిని కలిపి కార్నర్ చేశారు. బీజేపీ భుజాలపై గన్నుపెట్టి బీఆర్ఎస్ ను కాల్చాలని డిసైడ్ అయ్యారు. ఇటు బీఆర్ఎస్ కు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో పాటు అటు బీజేపీపై కూడా రాజకీయ ఒత్తిడి పెంచే వ్యూహాన్ని ఒకేసారి అమలు చేస్తున్నారు రేవంత్. ఇలా ఒక్క దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టారని స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న రెండు ప్రతిపక్ష పార్టీల్ని కార్నర్ చేయడానికి కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే రాజకీయంగా బలహీనపడ్డ బీఆర్ఎస్ కు ఇది పెద్ద షాక్. అదే సమయంలో బీజేపీపై కూడా రాజకీయ ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ కు ఈ రెండు పార్టీలపై అడ్వాంటేజ్ సాధించే అవకాశం వస్తుందన్న అంచనాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణకు లైఫ్ లైన్ అని చెప్పింది బీఆర్ఎస్ సర్కార్. ఈ ప్రాజెక్టు నిర్మాణం కారణంగానే రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని, దేశానికి అన్నం పెట్టే స్థాయికి వెళ్లామని చెప్పుకుంది. అయితే ప్రాజెక్టు పూర్తయిన 2 ఏళ్లకే 3 బ్యారేజ్ల దగ్గర సమస్యలొచ్చాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల దగ్గర పిల్లర్లు కుంగిపోవడంతో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ విమర్శల వర్షం కురిపించాయి. సాంకేతికంగా ఎన్డీఎస్ఏ వచ్చి పరిశీలించి ఒక నివేదిక ఇచ్చింది. ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణాపరమైన లోపాలపై తన అభిప్రాయాలు చెప్పింది. ఈలోగా ఎన్నికలు రావడంతో సర్కారు మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వాదనకు కట్టుబడి కాళేశ్వరంపై వరుస విచారణలు వేసింది. మొదట విజిలెన్స్ ఎంక్వైరీ వేసి నివేదిక తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ ఆ తర్వాత విచారణకు మరింత పారదర్శకతను జోడిస్తూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యంలో విచారణ కమిషన్ నియమించింది. కాళేశ్వరం అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ 100 మంది సాక్షుల్ని విచారించి 16 నెలల తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ రిపోర్టుపై మొదట కేబినెట్లో చర్చించిన సర్కార్ అసెంబ్లీలో పెట్టిన తర్వాతే తదుపరి కార్యాచరణ తీసుకోవాలని డిసైడ్ అయింది. అందుకు కారణంగానే అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఒక రోజంతా కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిపింది. వాదోపవాదాల తర్వాత సిబిఐ విచారణ కోరాలని నిర్ణయించామని ప్రకటించింది. సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. నిజానికి కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టే సమయంలోనే ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అని ప్రశ్నలొచ్చాయి. ఎందుకంటే కొద్ది రోజుల ముందే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ప్రత్యేకంగా జైల్లో పెట్టక్కర్లేదు, ఆయన ఇప్పటికే ఫామ్ హౌస్ లో జైలు వాతావరణంలోనే ఉన్నారని చురకలంటించారు. దీంతో సీఎం కేసీఆర్తో కుమ్మక్కయ్యారని బీజేపీ వెంటనే ఆరోపణలు షురూ చేసింది. ఇలాంటి తరుణంలో కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనే చర్చ జనంలో బాగా జరిగింది. దీనికి తోడు కాళేశ్వరం బాధ్యులెవరో చెప్పిన పీసీ ఘోష్ కమిషన్ చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం సర్కారుకు ఉందని కూడా చెప్పింది. దీంతో నేరుగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తుందా, లేదంటే సీఎం వ్యాఖ్యల తరుణంలో సభాసంఘాన్ని నియమిస్తుందా అనే ఆప్షన్లు తెరపైకొచ్చాయి. సిబిఐ విచారణకు కూడా ఇవ్వొచ్చన్న ఊహాగానాలొచ్చినా విచారణను రాష్ట్ర పరిధిలోనే ఉంచాలని భావించొచ్చనే అభిప్రాయాలొచ్చాయి. కానీ అసెంబ్లీలో చర్చ తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకు ఆదేశించారు. సిబిఐ విచారణతో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రచించింది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ గతంలో సీఎం చేసిన వ్యాఖ్యల ప్రకారం ఆలోచిస్తే కాళేశ్వరం అవకతవకల విషయంలో దోషుల్ని శిక్షించాల్సిందే అనే పరిస్థితి కనిపిస్తోంది. అదే తరుణంలో తమ చేతులకు మట్టంటకూడదనే వ్యూహం ఉంది. కాంగ్రెస్ సర్కార్ కానీ రాష్ట్ర పరిధిలో జరిగిన విచారణల పర్యవసానంగా చర్యలు తీసుకుంటే రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలొస్తాయని, బీఆర్ఎస్ పై సానుభూతి రావచ్చని కూడా సర్కార్ ఆలోచించింది. దీంతో ఇప్పటికే కాళేశ్వరం విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగాయి, ఎవరు బాధ్యులు అనే కీలక విషయాలను సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెట్టామని ప్రభుత్వం చెబుతోంది. ఇంతటితో తమ పని పూర్తయిందని, ఇక శిక్షలు వేసే ఉద్దేశం, పగ తీర్చుకునే ఉద్దేశం తమకు లేవని గట్టిగా చెప్పాలనుకుంటోంది. అందుకే సిబిఐ విచారణ అడిగి బాధ్యులకు శిక్షలు పడేలా చేసే అవకాశం ఆ సంస్థకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు న్యాయపరమైన వివాదాలు, చట్టపరమైన లొసుగుల్ని దృష్టిలో పెట్టుకుని ఇదే అంశంపై ఇంకా ఎక్కువ కాలహరణం చేయడం కూడా భావ్యం కాదనే ఉద్దేశం ఉంది. కాళేశ్వరం ఎపిసోడ్కు ఎక్కడో చోట తమ పరంగా ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయింది. అదే సమయంలో బాధ్యులెవరో తెలిసినా తాము మాత్రం రాజకీయ ప్రతీకారంతో ఎవ్వరినీ శిక్షించలేదనే సంకేతాలు కూడా జనంలోకి వెళ్తాయని భావిస్తున్నారు. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అవినీతిపై సిబిఐ దర్యాప్తుకు
అసెంబ్లీలో తీర్మానం చేయించడం ఒక బలమైన రాజకీయ ఎత్తుగడ. అవినీతిని అటు తిప్పి ఇటు తిప్పి బీఆర్ఎస్ కి బీజేపీకి కలిపి చుట్టేశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఇప్పుడు సీబీఐ దర్యాప్తుని సాంకేతికంగానూ రాజకీయంగానూ ఎదుర్కొనే పరిస్థితిలో పడింది. బీఆర్ఎస్ సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటేనే కేంద్రంలో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రత్యేక వ్యూహంతో పనిచేయాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో బీజేపీకి అణిగిమణిగి ఉండాల్సి వస్తుంది. ఆ రకంగా రాష్ట్రంలో రెండు అపోజిషన్స్ ని రేవంత్ రెడ్డి కార్నర్ చేశారు. అసెంబ్లీలో ఏం జరిగింది అన్నది ఇక ఇప్పుడు అప్రస్తుతం. రాజకీయంగా ఇది అతిపెద్ద వ్యూహం. కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదికపై చర్చించడం, ఆపై సీబీఐకి ఇవ్వడం ద్వారా అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ బీజేపీ రెండింటినీ రేవంత్ తిరిగించేశారు. ఏపీలో ఎన్నికలకు ముందు స్కిల్ స్కామ్లో బాబును అరెస్టు చేసి జగన్ రాజకీయంగా పెద్ద తప్పే చేశారు. ఎన్నికల్లో దాని ప్రభావం ఖచ్చితంగా పడింది. ఆ తప్పు తాను చేయకుండా, కేసీఆర్ను అరెస్టు చేయకుండా, తనపైన కాంగ్రెస్ పైన నింద రాకుండా రేవంత్ రెడ్డి తెలివిగా వ్యవహరించారు. కాళేశ్వరం అవినీతిపై కమిషన్ వేయడం, కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ పెట్టడం, అసెంబ్లీ సాక్షిగానే సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ చారిత్రక నిర్ణయానికి చట్టబద్ధత తీసుకొచ్చారు. దీనిపై కోర్టులు కూడా అడ్డుకోలేని విధంగా ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తూ వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని నిగ్గు తేల్చాలి అన్నది ఒక సంకల్పమైతే దాన్ని అడ్డం పెట్టుకుని భవిష్యత్తు రాజకీయ వ్యూహం రూపొందించడం మరొక ఎత్తు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరాలన్న రేవంత్ ప్రకటనతో బీఆర్ఎస్ కు టెన్షన్ మొదలైంది. రాజకీయంగా ఇబ్బంది పడుతున్న పార్టీకి ఇప్పుడు ఈ విచారణను ఎదుర్కోవడం తలకు మించిన భారం కానుంది. ఓవైపు కాళేశ్వరం స్కామ్లో తమ తప్పు లేదని నిరూపించుకోవడంతో పాటు మరోవైపు రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్ ను ఎదుర్కోవడం బీఆర్ఎస్ కు నిజంగా సవాలే. బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు కేంద్రంలో బీజేపీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఒకసారి బీజేపీలో విలీనం చేస్తామని ప్రతిపాదించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఇప్పుడు మరోసారి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. దాంతోపాటు సీబీఐ దర్యాప్తు కూడా ఆ పార్టీకి పెద్ద ఛాలెంజ్. బీఆర్ఎస్ ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే టెన్షన్లో పడింది. ఇప్పుడు బీజేపీతో ఏ రకంగా వ్యవహరించి కాళేశ్వరం వ్యవహారం నుంచి బయటపడాలి అనేది ఆ పార్టీ ముందున్న పెద్ద ప్రశ్న. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే ఎమ్మెల్యేలు గోడదూకులు మొదలుపెట్టేశారు. ఏకంగా 10 మంది వరకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఒక దశలో అసలు బీఆర్ఎస్ లో ఎవరూ మిగలబోరనే అంచనాలు వెలువడ్డాయి. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యేలు కాస్త తగ్గారు. అదే సమయంలో గోడదీకిన ఎమ్మెల్యేలపై కోర్టు కేసులు వేసిన బీఆర్ఎస్ ఎట్టకేలకు ఆ ఎపిసోడ్కు కాస్త కామా అయినా పెట్టగలిగిందే. కానీ ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం గులాబీ క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. చివరకు కేసీఆర్ కూడా ఫామ్ హౌస్కే పరిమితమై ప్రజలకు ముఖం చూపించడానికి ఇష్టపడడం లేదు. కనీసం అసెంబ్లీకి రావడం లేదు. ఇలాంటి తరుణంలోనే బీఆర్ఎస్ కవిత బెయిల్ కోసం బీజేపీలో పార్టీ విలీనం ప్రతిపాదన పెట్టిందని కూడా కాషాయ పార్టీ వైపు నుంచి ఆరోపణలొచ్చాయి. దీంతో బీఆర్ఎస్ ఇప్పటికైనా బీజేపీలో విలీనమైపోతుంది అనే చర్చ తెరపైకొచ్చింది. విలీనం తమకు అవసరం లేదని బీజేపీ, ఆ ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినా సరే ఆ చర్చ పూర్తిగా సద్దుమణగలేదు. ఇప్పుడు కాళేశ్వరంపై సీబీఐ విచారణ అడగడంతో మరోసారి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చర్చ తెరపైకొస్తుందనే అంచనాలున్నాయి. అలా వచ్చేలా చూడడమే కాంగ్రెస్ అసలైన పొలిటికల్ ప్లాన్ అనడంలో సందేహమే లేదు. ఇప్పుడు సీబీఐ విచారణ ప్రకటనతో బీఆర్ఎస్ కు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది. రాజకీయంగా ఎలా శక్తియుక్తులు కూడదీసుకోవాలని ఆలోచిస్తున్న తరుణంలో సీబీఐ విచారణ ఎదుర్కోవడం ఆ పార్టీకి శక్తికి మించిన పనవుతుంది. ఇప్పుడు బీజేపీతో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే రాజకీయ వ్యూహం కూడా రచించాల్సి ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు కూడా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మరి ఇలాంటి సమయంలో పార్టీ అసలు ఏకతాటిపైకొచ్చే అవకాశం ఉంటుందా అనేది అసలు సిసలు ప్రశ్న. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్ని ఎదుర్కోలేని పరిస్థితిని కల్పించడమే కాంగ్రెస్ ఎత్తుగడగా కనిపిస్తోంది. సీబీఐ విచారణ దెబ్బతో బీఆర్ఎస్ రాజకీయ ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే చర్చ జరుగుతోంది. రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇప్పుడు బీఆర్ఎస్ ఏదో రకంగా బీజేపీతో పొలిటికల్ అండర్స్టాండింగ్ పెట్టుకోక తప్పని పరిస్థితిని కాంగ్రెస్ సృష్టించింది. మరి ఆ దిశగా బీఆర్ఎస్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది. ఇదే అదునుగా బీజేపీ బీఆర్ఎస్ ముందు ఎలాంటి డిమాండ్లు పెడుతుంది అనేది మరింత ఆసక్తికరం. ఇప్పటికే రెండు పార్టీల లాలుచీతోనే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవలేదని కాంగ్రెస్ గట్టిగా విమర్శిస్తోంది. అటు తెలంగాణ ప్రజల్లోనూ ఈ వాదన నిజం కావచ్చనే ఆలోచనలు కూడా మొదలయ్యాయని హస్తం పార్టీ నమ్ముతోంది. శత్రువు బలహీనపడ్డప్పుడే దెబ్బ మీద దెబ్బ కొట్టడం యుద్ధనీతి. ఇప్పుడు రాజకీయంగా బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ ను ఇక కోలుకోకుండా చావు దెబ్బ కొట్టే ఉద్దేశంతోనే రేవంత్ సీబీఐ విచారణను తెరపైకి తెచ్చారు. దీనికి విరుగుడు వ్యూహం అంత తేలిక కాదంటున్నారు విశ్లేషకులు. గట్టిగా ఎమ్మెల్యేల సమావేశం పెడితే ఎవరొస్తారో ఎవరు రారో అనే డైలమాలో ఉంది గులాబీ పార్టీ. ఎమ్మెల్యేలకే దిక్కులేనప్పుడు ఇక మిగతా నేతల గురించి చెప్పేదేముంది? ఏ పార్టీ అయినా రాజకీయంగా బలపడాలంటే క్షేత్రస్థాయిలో కార్యాచరణ కీలకం.
కానీ బీఆర్ఎస్ అలాంటి కార్యాచరణ తీసుకునే పరిస్థితిలో లేదు అనేది ఎవరో చేస్తున్న విమర్శ కాదు, సాక్షాత్తు కేసీఆర్ కూతురు కవితే ఆరోపిస్తున్న వాస్తవం. అసలు కవిత ఆరోపణలకే సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్న బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో డీల్ చేసుకుని కాళేశ్వరం వ్యవహారం నుంచి బయటపడే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఏదైనా డీల్ చేసుకోవాలన్నా కాంగ్రెస్ రాజకీయ బురద చల్లుతుంది. ఆ రిస్క్ తీసుకోవడానికి బీజేపీ కూడా ముందుకు రాకపోవచ్చు. మరి బీఆర్ఎస్ ఏం చెప్పి బీజేపీని కన్విన్స్ చేస్తుంది అనేది ఆసక్తికరం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ రాజకీయంగా సమాధి కావాలని కాంగ్రెస్ కంటే బీజేపీనే ఎక్కువగా కోరుకుంటోంది. ఎందుకంటే అలా జరిగితేనే తెలంగాణలో తాము బలపడతామని, అధికార పక్షానికి ఏకైక ప్రత్యామ్నాయం అవుతుంది అనేది కాషాయ పార్టీ ఆశ. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని బీఆర్ఎస్ ఆట కట్టించడానికి బీజేపీ ప్రయత్నాలు చేయడం ఖచ్చితం. ఈ కోణంలో ఆలోచిస్తే బీఆర్ఎస్ కు అన్ని వైపులా దారులు మూసుకుపోయినట్టే. బీఆర్ఎస్ గతంలో కొన్ని సందర్భాల్లో ఎదురుదెబ్బలు తగిలినా మళ్లీ పుంజుకుందే. కానీ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. రాజకీయంగా ఇంత నిస్సహాయ స్థితిలో బీఆర్ఎస్ గతంలో ఎప్పుడూ లేదనే మాట వాస్తవం. అసలు బీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయంగా ఎదగడం సంగతి తర్వాత అసలు పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని సొంత పార్టీ క్యాడర్కే నమ్మకాలు తగ్గిపోయిన దుస్థితి. ఇలాంటి స్థితిలో బీఆర్ఎస్ కు ఉన్న సమయమంతా సీబీఐ విచారణకు సమాధానం చెప్పుకోవడంతోనే గడిచిపోయే అవకాశం ఉంది. అలా ప్రతిపక్షంగా ప్రజా పోరాటాల సంగతి తర్వాత ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల గురించి ఆలోచించే పరిస్థితి అయినా ఉంటుందా అనేది కీలక ప్రశ్న. ఇప్పుడు త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లోనే బీఆర్ఎస్ అసలు రంగు తేలిపోతుందని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. మొన్నటిదాకా కాళేశ్వరంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ చేశాయి. ఇద్దరిని ఆక్షేపిస్తూ బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు సీబీఐ విచారణ పేరుతో బీజేపీని అడకత్తెరలో నొక్కారు రేవంత్. ప్రస్తుతానికి బీజేపీ కాంగ్రెస్ పై ఎన్ని విమర్శలు చేసినా సీబీఐ విచారణ వెయ్యక తప్పని పరిస్థితిని కల్పించారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు అనే బంతిని తెలివిగా బీజేపీ కోర్టులోకి మూవ్ చేశారు రేవంత్ రెడ్డి. రేవంత్ బిగించిన చట్టంలో బీఆర్ఎస్ మాత్రమే కాదు, బీజేపీ కూడా ఇరుక్కున్నట్టే. ఇప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలో బీజేపీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. సీబీఐ దర్యాప్తు వేయకపోతే రేపటి నుంచి రాజకీయ యుద్ధం మొదలవుతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేననే అపవాదు బీజేపీ మూటగట్టుకోవాల్సి వస్తుంది. బీజేపీపై రాష్ట్ర కాంగ్రెస్ ఒత్తిడి పెంచుతోంది. సో కేంద్రం తప్పనిసరిగా కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు వేయక తప్పని పరిస్థితి. అలా కేంద్రంలోని బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ కు గురిపెట్టారు రేవంత్ రెడ్డి. రేపటి నుంచి ఆయన బీజేపీపై ఒత్తిడి పెంచుతారు. ఈ రాజకీయ ఒత్తిడిని బీజేపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవహారాన్ని మరీ తెగేదాకా లాగితే బీఆర్ఎస్ బీజేపీ అంటకాగుతున్నాయని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అప్పుడు బీఆర్ఎస్ రాజకీయ ఉనికితో పాటు తెలంగాణలో బీజేపీ అస్తిత్వం కూడా ప్రమాదంలో పడుతుంది. మూడవది, ఈలోగా కేసీఆర్ పైన ఏ చర్య తీసుకుంటున్నారు, మీరు కేసీఆర్ పైన ఏ చర్య తీసుకోవడం లేదంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ చెప్తూ వచ్చింది. ఇప్పుడు ఆ అవకాశం బీజేపీకి లేదు. ఒక రకంగా బీజేపీని ఈ క్షణం నుంచి నిరాయుధనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీకి వెపన్ లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అనటానికి అవకాశమే లేకుండా చేసింది. నాలుగవది, కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారా చేయరా? కేసీఆర్ ఒకవేళ రేవంత్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఇది కక్ష సాధింపు అని కేసీఆర్ కు సానుభూతి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి మూట కట్టుకున్నది అదే. ఆ అవకాశం ఇప్పుడు లేదు. ఎందుకంటే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ పైన ఏ చర్య తీసుకోదు. అందువల్ల తీసుకున్నా తీసుకోకపోయినా ఆ తప్ప ఉప్ప సిబిఐకే తప్ప బీజేపీకే తప్ప కాంగ్రెస్ లేదు. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ గట్టిగా చెప్పుకుంటోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వస్తామని కూడా చెప్పుకుంటోంది. గతంలో కొన్నిసార్లు అవకాశం తీసుకుని మరీ తెలంగాణ రాజకీయాన్ని మార్చే ప్రయత్నం కూడా చేసింది. అలాంటప్పుడు చేతికి కాంగ్రెస్ అందించిన అవకాశాన్ని ఆ పార్టీ ఎలా ఉపయోగించుకుంటుందా అని తెలంగాణ ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు. బీజేపీ ఇప్పటిదాకా ఎన్ని కబుర్లైనా చెప్పుండొచ్చు, కానీ ఇప్పుడు అసలు కార్యాచరణ తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందే. కాదు రేవంత్ ఆ సమయాన్ని తీసుకొచ్చారు. తన ప్రమేయం లేకుండానే కీలకమైన రాజకీయ జంక్షన్లో నుంచున్న బీజేపీ ఇప్పుడు తనదైన వ్యూహానికి పదును పెట్టాల్సి ఉంది. పరిస్థితిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కాంగ్రెస్ పన్నిన ఉచ్చుకి చిక్కి మళ్లీ తెలంగాణలో దశాబ్దాల వెనక్కి వెళ్లిపోవాల్సిందే. అలా జరగకుండా ఉండడానికి కాషాయ పార్టీ ఏం చేస్తుంది అనేది తేలాల్సిందే. ఇక్కడ మొన్నటిదాకా కాళేశ్వరంలో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చాలని, బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని బీజేపీ కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేస్తూ వచ్చింది. అంతేకాదు బీఆర్ఎస్ కు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని కూడా ఆరోపించింది. దీనికి తోడు మొదట్లో సీబీఐ విచారణపై కాంగ్రెస్ మౌనంగా ఉండడం కూడా కాషాయ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంది. అదే అదునుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని కూడా ఆరోపించింది. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడే అసలు కథ మొదలైంది.
బీజేపీ కోరినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరింది. ఇక మొన్నటిదాకా అదరగొట్టిన బీజేపీ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటున్నా అని యావత్ తెలంగాణ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఒక రకంగా మొత్తం తెలంగాణ ప్రజలకు బలమైన సందేశం ఇవ్వడానికి బీజేపీకి ఇంతకు మించిన సందర్భం దొరకదని చెప్పాలి. అందుకే ఏం చేసినా ఆలోచించి చేయాలి. రాజకీయంగా తన ఎదుగుదలకు ఉపయోగపడే స్టెప్ తీసుకోవాలి. అదే ఎలా అనేది బీజేపీ అగ్రనాయకత్వం తేల్చుకోవాలని కాంగ్రెస్ సైలెంట్ గా సవాల్ విసిరింది. సరే, కాస్త లేట్ అయినా కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేస్తుంది అనుకుందాం. ఆ విచారణ ఎలా సాగుతుంది? ఎలాంటి నిజాలు వెలుగు చూస్తాయి? బాధ్యుల్ని శిక్ష పడేలా చూస్తారా లేదా అని ప్రతి అంశాన్ని కేవలం కాంగ్రెస్ సర్కారే కాదు, తెలంగాణ ప్రజలు కూడా ట్రాక్ చేస్తారు. ఎక్కడ గాడి తప్పినట్టు కనిపించినా భారీ రియాక్షన్ తప్పకపోవచ్చు. అలాంటి ప్రమాదం ముంచుకు రాకుండా బీజేపీ కాచుకోవడం అంత తేలిక కాదని అభిప్రాయాలుస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికీ బలమైన క్యాడర్ లేదు. అలాగే ప్రజల్ని కన్విన్స్ చేసే స్థాయి ఉన్న నేతలు కూడా లేరు. అటు క్యాడర్ ఇటు లీడర్ లేకుండా కేవలం ఒక బలమైన చర్యతో తన రాజకీయ ఉద్దేశాన్ని రుజువు చేసుకోవాల్సి రావడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అలాంటి టఫ్ టాస్క్ ను బీజేపీ ముందు పెట్టడమే కాదు, ఆ టాస్క్ తీసుకోక తప్పని స్థితిని కల్పించడమే కాంగ్రెస్ అసలు సిసలు రాజకీయం. రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పే దాంట్లో ఒక లాజిక్ ఉంది. ఇది అంతర్రాష్ట్ర వేరే రాష్ట్రాలతో కూడా సంబంధం ఉన్న వ్యవహారం కాబట్టి నీళ్లు వచ్చేది పోయేది వీటన్నిటిలో కాబట్టి చర్చ జరగాలి. సిబిఐ అయితే తప్ప మేము వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి చేయటం కుదరదు అంటున్నారు. కాబట్టి సిబిఐ అనేది రాజకీయ విమర్శలు ఎన్నున్నా జాతీయ స్థాయిలో దర్యాప్తు సంస్థ అదే కాబట్టి ఇప్పటికి ఇంకా ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా కాబట్టి అది జరుగుతుంది. అదే జరిగితే బీజేపీ బీఆర్ఎస్ పట్ల ఎట్లా ఉంటుంది, లేకపోతే కాంగ్రెస్ పట్ల ఎట్లా ఉంటుందని స్పష్టమే. ఇది కూడా ఈ సిబిఐ దర్యాప్తు అది మొదలవుతుంది. కాబట్టి సిబిఐ దర్యాప్తుకు వెనువెంటనే కేంద్రం ఒప్పుకుంటుందా, ఒప్పుకోకపోతే కూడా ప్రశ్నార్థకమే. ఇక ఇప్పటిదాకా ఏం జరిగింది అనేది అప్రస్తుతం. ఇప్పుడు కేవలం ఏం జరగబోతుంది అనేదే ప్రధానం. ఇటు పార్టీలు అటు ప్రజల్ని కూడా అలా ట్యూన్ చేసిందే కాంగ్రెస్ సర్కార్. ఎక్కడ తేడా వచ్చినా తమ తప్పు లేకుండా ప్రత్యర్థులు తప్పించుకోవడానికి వీల్లేకుండా అత్యంత చాకచక్యంగా పన్నిన తిరుగులేని రాజకీయ ఎత్తుగడ ఇది. మరి ఈ రాజకీయ వ్యూహం దాటిని బీఆర్ఎస్ బీజేపీ ఎలా తట్టుకుంటాయనేది చూడాల్సి ఉంది. అదే సమయంలో అలా తట్టుకునే క్రమంలో అనుకోకుండా జంటగా మారాల్సి వస్తుందా, లేకపోతే ఉన్న బంధమే బయటపడుతుందా, ఇంకేదైనా కొత్త వ్యవహారం వెలుగు చూస్తుందా అనేది ఇప్పుడు కీలకం కాబోతోంది. ఇలా ఏం జరిగినా తమకు రాజకీయంగా లాభమే అనేది కాంగ్రెస్ లెక్క. తమ వైపు నుంచి పూర్తి చదరంగం ఆడేశామని, కానీ ప్రత్యర్థులు మాత్రం తొలి ఎత్తు వేయడానికే తంటాలు పడే దుస్థితిని కల్పించామని హస్తం పార్టీ సంకేతాలు పంపుతోంది. ఇలా కాళేశ్వరంపై సీబీఐ విచారణ పేరుతో మొత్తం తెలంగాణ రాజకీయాన్ని కీలక మలుపు తిప్పాలని కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ చేసింది. ఈ స్కెచ్ ఎంతవరకు సఫలమవుతుంది అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది. ఏదేమైనా బీఆర్ఎస్ బీజేపీ మాత్రం ఖచ్చితంగా రాజకీయ అగ్ని పరీక్ష ఎదుర్కోక అయితే తప్పదు. మరి కాళేశ్వరం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూనే ఆ పార్టీ తప్పు మీద తప్పు చేస్తుంటే కేంద్రం చూసి చూడనట్టు పోయిందని బీజేపీ మీద సమాంతరంగా విమర్శలు ఎక్కుపెట్టారు. తద్వారా కాళేశ్వరం అవినీతిలో బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి భాగస్వామ్యం ఉందని కుండబద్దలు కొట్టేశారు. ఆ తర్వాత విచారణ వేసేటప్పుడు కూడా అన్ని రకాలుగా ఆలోచించి అడుగు ముందుకేశారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ కు మాత్రమే పొలిటికల్ అడ్వాంటేజ్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. కాళేశ్వరం విషయంలో ఎలాగో బీఆర్ఎస్ కు అవకాశం లేదు, అలాగే బీజేపీకి ఛాన్స్ ఇవ్వకుండా మొత్తానికి కాంగ్రెస్ మాత్రమే అవినీతిని నిగ్గు తేల్చినట్టుగా తెలంగాణ ప్రజలకు సంకేతాలు బలంగా పంపగలిగారు. ఉద్దేశపూర్వకంగా మొదట్లో సీబీఐ విచారణ అడగని రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణ, ఆపై పీసీ ఘోష్ కమిషన్ విచారణతో బీఆర్ఎస్ అగ్రనేతల్ని కట్టుదిట్టంగా బుక్ చేశారు. ఇప్పుడు సీబీఐ విచారణ అడిగి బీజేపీకి ముందుకెళ్లక తప్పని పరిస్థితిని కల్పించారు. అదే రేవంత్ రెడ్డి మొదటే సీబీఐ విచారణ కోరి ఉంటే బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగల్లా కుమ్మక్కు రాజకీయం చేసేవని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇలా మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో తొలి అడుగు నుంచి రాజకీయ వ్యూహరచన చేసిన రేవంత్ రెడ్డి అంతిమంగా కాంగ్రెస్ కు పొలిటికల్ అడ్వాంటేజ్ వచ్చేలా ఎపిసోడ్ కు ముగింపు పలికారు. రేవంత్ ను ఉక్కిరి బిక్కిరి చేద్దామనుకున్న బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలను ఒకేసారి బలమైన దెబ్బ కొట్టారాయన. రేవంత్ ఇచ్చిన ఈ షాక్ నుంచి కోలుకోవడానికి ఆ రెండు పార్టీలకు చాలా సమయమే పడుతుందని అంచనా.